హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ తెలంగాణ. సో గాయ్స్, ఈరోజు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే ఓ మై గాడ్. సో ఇదండి చూస్తున్నారు కదా, ఇదైతే స్క్రీన్ ఉందో నాది మానిటర్ స్క్రీన్. ఇది నేను నా డెస్క్టాప్కి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ నాకు తెలిసి చాలాసార్లు ఇది పడి ఇరిగిపోయింది. బికాజ్ ఆఫ్ నేను కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి. సో చూడండి, దీన్ని స్టాండ్ కూడా ఇరిగిపోయి సపరేట్ అయిపోయింది. దీన్ని నేను ఎన్నో రకాలుగా బాండ్తో కానీ గ్లూ గన్తో కానీ స్టిక్ చేసుకున్నాను, అయినా కూడా అది ప్రాపర్గా ఉండట్లేదు. సో దీనివల్ల నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ అంతా సైడ్స్కి బెజిల్స్, నేను బెజిల్ స్క్రీన్ ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ బెజిల్ స్క్రీన్ చూడండి. సో గైస్, ఫస్ట్ నేను దీన్ని డిస్మెంటల్ చేస్తున్నాను, అంటే అన్ని స్క్రూస్ చెప్పేసి డిస్మెంటల్ చేస్తాను. చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నది ఇది కంట్రోలర్ బోర్డు, అండ్ ఆల్సో మొత్తం దీనికి స్పీకర్స్ ప్లస్ మోడ్స్, సెట్టింగ్ మోడ్స్ బటన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది అంతా అన్స్క్రూ చేస్తాను. ఇప్పుడు అన్స్క్రూ చేసిన తర్వాత ఇవన్నీ సపరేట్గా పెట్టుకుంటాను. అండ్ వెనకాల దీనికి ఇచ్చిన బ్యాక్ కవర్ ఇవన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇది అండి ఎగ్జాక్ట్గా ఇట్లా మొత్తం దాన్ని అన్స్క్రూ చేసుకున్న తర్వాత ఇది ఒక సపరేట్ పార్ట్. ఇంతే అండి మనకు ఉండేది డెస్క్టాప్ స్క్రీన్లో, అంటే మానిటర్స్లో ఉండేదంతా ఇంతే. సో కొన్ని బ్రాండ్స్కి కొన్ని టైప్స్ ఉంటాయి, కొంచెం చూసి, అంటే డిపెండ్స్ ఆన్. ఇది జీబ్రానిక్ బ్రాండ్ అండి నాకున్నది. ఏదో అప్పట్లో తక్కువలో వచ్చిందని తీసుకున్నాను చీప్లో, బట్ ఇట్స్ వర్కింగ్ వెల్. సో ఇదంతా చూస్తున్నాగా, ఇది కంట్రోలర్ బోర్డ్ అండి. ఇది అండ్ గ్రీన్ కలర్ కంట్రోల్ బోర్డ్, అదంతా స్విచ్ బోర్డు. చూడండి ఎంత స్లీక్గా ఉందో. సో ఇంత స్లీక్గా ఉన్నది మనం ఒక మానిటర్ లాగా యూజ్ చేసుకుంటే మన పీసీకి ఎంత సూపర్గా అనిపిస్తుంది. చూడండి ఎంత సన్నగా బెజిల్స్ ఉన్నాయో. ఈ బెజిల్స్తోనే, అంటే ఎంత సన్న బెజిల్స్తోనే ఈ మధ్య టీవీలు వస్తున్నాయి కొత్తగా. ఇది పాతదండి, ఇదంతా నేను రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇది నాకు నో మోర్ యూజ్ అండి. సో నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. నేను అంటే ప్లగింగ్ చేసుకుంటాను, అంటే అన్బాక్స్ అంటే డిస్మాంటిల్ చేశాను కాబట్టి చూద్దాము అంటే హౌ ఇట్ వర్క్స్. ఇది దీని స్టాండ్, అంటే డిస్మాంటిల్ చేసిన తర్వాత అంటే పొరపాటున ఏమైనా వైర్ కానీ ఏమైనా ఇదవుతే ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకే ఒకసారి పవర్ పెట్టి చెక్ చేసుకుంటాను. Yes, it's working అండి. సో నో ప్రాబ్లం. ఎస్, ఇట్స్ వర్కింగ్. సో ఇది సన్ బోర్డ్, ఒక 10mm సన్ బోర్డ్తో నేను షీట్ కట్ చేసుకున్నాను. అంటే దీనికి ఇక్కడ ఈ కంట్రోలర్ బోర్డ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ది, అది నేను ఇక్కడ దీనికి అటాచ్ చేస్తాను. అంటే డైరెక్ట్గా కాకుండా దీనికి ఆల్రెడీ మనం స్క్రూయింగ్ చేసుకున్న అది ఏదైతే పాతది బ్యాక్ కవర్కి ఉండేనో అంతా నేను పీసెస్ ఇరగొట్టేసి దీనికి ఇక్కడ జాయిన్ చేసుకుంటూ దీన్ని పెడతాను, అంటే ఆల్ ద 4 sides. ఎందుకంటే ఈ మధ్యలో మనకి ఎయిర్ పాస్ కావడానికి, అంటే సర్క్యూట్కి దీనికి మధ్యలో ఎయిర్ పాస్ కావడానికి. సో నేను ఇప్పుడు దీనికి
పెట్టేస్తాను. సో దీనికి స్క్రూస్ జాయిన్ చేశాను. కింద దీనికి నేను విత్ గ్లూతోని స్టిక్ చేస్తాను. ఇది టబ్ బాండ్ గ్లూ. టబ్ బాండ్ అంటే నా ఫ్లెక్స్కి అంటించే గ్లూ అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది నేను ఈ కార్నర్లో పెడతాను. అంటే కార్నర్లో ఈ అల్యూమినియం ఏదైతే దానికి స్క్రీన్ బ్యాక్ సైడ్ అల్యూమినియం షీట్ ఉందో దానిపైన స్టిక్ చేసుకుంటాను. దానిపైన డిస్టర్బ్ చేయను, ఎందుకంటే అది స్క్రీన్ కదండి. దానిపైన ఏం ప్రాబ్లం రాకుండా నీట్గా కార్నర్స్లో పెట్టుకోవాలి. అండ్ ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో చాలా డెలికేటెడ్ అండి, కొంచెం చూసుకొని యూజ్ చేయండి. ఒక్కటి ఇదైనా కూడా మనకు మొత్తం డిస్ప్లే అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఈ కంట్రోలర్ బోర్డ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను విత్ ద హెల్ప్ ఆఫ్ టబ్ బాండ్. నేను ఇది ఆల్రెడీ 10mm సన్ బోర్డ్ పీసెస్ని ఒక 1/2 ఇంచ్ మందంగా కట్ చేసుకున్నానండి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ మీ ఇష్టము, ఎందుకంటే ఇది వెనకాల ప్యానెల్ అంటే ఇదంతా కవర్ చేయడానికి. ఎందుకంటే మనకు స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాని నుంచి బ్యాక్ లైట్ నుంచి పాస్ అవుతుంది, కాబట్టి ఆ లైట్ పాస్ కాకుండా కవర్ చేయడానికి నేను ఆల్రెడీ పీసెస్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ జాయిన్ చేసుకుంటాను దీనికి. జనరల్గా మీకు సన్ బోర్డు ఈ ప్రింటింగ్ మీడియా స్టోర్స్ ఉంటాయి కదండి, మనకు వినైల్ ప్రింట్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్స్, వాళ్ళ దగ్గర అడిగితే మీకు చెప్తారు. పర్ ఎస్ఎఫ్టీ ఇది 20 to 30 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో నాకు ఇదంతా 3 years ఎక్స్పీరియన్స్ నాకు మీడియాలో ఉంది కాబట్టి, సో నాకు ఇదంతా ఈజీగానే దొరికిపోతుంది మార్కెట్లో. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండి. సో ఆల్ ద 4 sides నేను ఇది కవర్ చేసుకున్నాను. ఇక్కడ చిన్నగా మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే పైన లెఫ్ట్ సైడ్లో అది ఈ ఏదైతే కంట్రోలింగ్ మనకి ఇది అవుతుంది కదా, ఈ కంట్రోలర్ అనేది ఇది ఇక్కడ ఫిక్స్ చేయడానికి, అంటే మనకి బ్రైట్నెస్ అండ్ కానీ సెట్టింగ్స్ ఏమైనా కావాలనుకుంటే చేంజ్ చేసుకోవడానికి. సో రైట్ సైడ్లో ఉంటుంది, పెట్టిన తర్వాత ఈజీగా ఉంటుంది. సో ఇది నేను బాండ్తో ఫిక్స్ చేసుకుంటాను. నేను దీనికి పైన టాపింగ్ బ్యాక్ కవర్ ఒకటి ఇట్లా ఇంకో సన్ బోర్డ్ పీస్ తీసుకుంటాను. ఇది తీసుకొని నేను పింకల్ జాయిన్ చేసుకుంటాను. అండ్ ఇద్దరు మధ్యలో నేను అలాగే వదిలేస్తున్నాను కొంచెం ఎయిర్ పాస్ కావడానికి. సో దీనికి హెల్ప్ ఆఫ్ సేమ్ అదే టాప్ బాండ్. ఇది ఏంటంటే టాప్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫెవిక్విక్ లాంటిది అండి. ఫెవిక్విక్లో ఒక లిక్విడ్ టైప్ వస్తుంది కదా, సో ఆ టైప్ అండి. కాకపోతే ఫెవిక్విక్ అంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వస్తుంది, ప్రైస్లో మాత్రం తక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ తెలియని వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఇలా బ్యాక్ కలర్ దీనికి ఇట్లా పెట్టిన తర్వాత, సో అన్ని ఎడ్జెస్లో ఎక్సెస్ ఏదైతే ఉందో అంతా నేను కట్ చేసుకుంటాను. పేస్టింగ్ అయిపోయిన తర్వాత పైన కింద కొంచెం ఎక్సెస్ వచ్చింది, ఆ ఎక్సెస్ అంతా నేను కట్ చేసుకుంటాను. సో తర్వాత నేను దీనిపైన బ్లాక్ కలర్ పెయింట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్డ్ సన్ బోర్డ్ అండి.
ఇది నాకు మార్కెట్లో దొరికింది కాబట్టి యూజ్డ్ సైన్ బోర్డు. సో ఇదంతా దానిపైన స్టిక్కర్ పీల్ అవుట్ చేశాను. సో అందుకే మీకు ఆ మార్క్స్ ఏదో కనిపిస్తుంది కదా, అదంతా రిమూవ్ చేయడానికి నేను కలర్తో కవర్ చేసుకుంటాను. నా పాప ఆరాధ్య ఎప్పుడు నాతో పాటు పక్కనే ఉంటుంది ఇట్లాంటి వర్క్స్ చేసినప్పుడు, ఎందుకంటే షీఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ థింగ్స్ అండి. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు కదా, అంటే హౌ షీఈస్ హెల్పింగ్ మీ ఇన్ డూయింగ్ పెయింటింగ్ అండ్ అదర్ థింగ్స్. సో నేను కూడా మీకు ఎప్పుడెప్పుడు ఇవన్నీ నేర్పిస్తాను. సో థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి, ఎందుకంటే ఇవన్నీ నాకు ఇప్పటికీ మెమొరీస్లా ఉంటాయి. సో గైస్, దిస్ ఈస్ హౌ ద డిస్ప్లే లుక్స్. సో చూడండి, సంథింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంది. చూడండి ఎంత సన్న బెజల్స్ ఉన్నాయో. ఐ ప్లే నా వీడియో ప్లే చేస్తాను, చూద్దాం, అంటే ఫుల్ స్క్రీన్ పెట్టి చూస్తాను హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఫ్రెండ్స్, సపోర్టింగ్కి వెనకాల బ్యాక్ సైడ్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్, అంటే మీకు ఐడియా ఉంటుంది లైక్ ఏం పెడితే బాగుంటుంది. సో నేనైతే ఒక చిన్న, నాకు ఎల్ క్లాంప్స్ టైపు ఐరన్ రాడ్స్ తీసుకొని యూజ్ చేస్తున్నాను, అంటే ఆల్రెడీ యూజ్డ్ వన్. సో చూడండి, దిస్ ఈజ్ హౌ ద స్క్రీన్ లుక్స్ లైక్. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ డిస్ప్లే సూపర్గా నచ్చింది అండ్ హోప్ మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గైజ్, ఇప్పటివరకు అయితే ఈ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ప్లీజ్ యార్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చూసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే బ్యాడ్ యార్. చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ ఈస్ హౌ ద డిస్ప్లే లుక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, అండ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ప్లీజ్ డూ కామెంట్, అండ్ ఆల్సో బెల్ ఐకాన్ మీద తప్పకుండా ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్స్లో కంపల్సరీ కామెంట్స్ పెట్టండి, లైక్స్ పెట్టండి. ఫ్రెండ్స్, మీరు చెప్తే కానీ మాకు తెలియదు అసలు వాట్స్ గోయింగ్ ఆన్. నేను ఏదో వీడియోస్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నాను. కొంతమంది మటుకు కంపల్సరీ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, అండ్ ఎవ్రీబడి, సమ్ పీపుల్ ఆర్ లైకింగ్ ద వీడియోస్. చాలామంది నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు సూపర్ అని చెప్పేసి. బట్ నాకేంటంటే ఇంకా నా ఛానల్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 527 సబ్స్క్రైబర్స్ ఓన్లీ. సో నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో ప్లీజ్, ఐ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్ తప్పకుండా చేయండి. Let's see you again with a very interesting video again. Bye.